కనుక నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఒక సమయం పెట్టుకో, మోకరించు. నా జీవితంలో కూడా పరిచర్యకు వచ్చినప్పుడు అయ్యగారు ఉద్యోగానికి రాజీనామా చేసి రిజైన్ చేసిన సమయంలో మా ఇంటి మొత్తంలో చాలా శూన్యం అయిపోయింది, మొత్తం ఖాళీ. అప్పుడు బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నా. 20 సంవత్సరాల క్రితము బలిపీఠాన్ని గట్టా. నేను చేసింది ఏమీ లేదు, నా మైండ్ని పెట్టి ఆలోచించలేదు, కానీ ఆలోచించగలిగిన దేవుని చెంత చేరాను. కన్నీటిని తుడిచే ప్రభు పాదాలను కన్నీటితో కడగడం మొదలుపెట్టాను. ప్రభు వైపు చూస్తున్న సమయంలో అప్పుడు బలిపీఠము కట్టి ప్రార్థించడం మొదలుపెట్టా, మోకాళ్ళ మీద పడ్డా. కొన్ని సంవత్సరాలు తిరిగి చూసేటప్పటికి ప్రొవిజన్స్ ఏమీ లేవు అని చెప్పి మోకరించిన ఈ జీవితాలు అనేక మందికి భోజనం పెట్టే విధంగా దేవుడు మార్చేశాడు. ఎక్కడ ఈ ఆశీర్వాదం వచ్చింది? బలిపీఠము దగ్గర వచ్చింది. బలిపీఠం అంటే ప్రభువు మనము కలిసే ప్రదేశము, కలిసే స్థలము బలిపీఠం అంటారు. నీ జీవితాల్లో కూడా చింతల గుండా వెళ్తున్నావా? బాధల గుండా వెళ్తున్నావా? నీ ఇంటిలో కరువు ఉంది అనుకుంటున్నావా? ఎంతో వేదనకరమైన పరిస్థితి, అయితే మోకరించి బలిపీఠాన్ని మాత్రమే కట్టు చాలు. నువ్వు సమృద్ధి కలిగిన వ్యక్తిగా మార్చబడ్డమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా కూడా మన దేవుడు నిన్ను నిలబెట్టగలడు. దేవునికి మహిమ కలుగును గాక.